విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అనేటువంటిది ఏదో విరక్తి వచ్చి ఇక చాలు వానప్రస్థం స్వీకరిద్దాం, కందమూలాలు తింటూ వ్యవసాయం చేసుకుంటూ బతుకుదాం అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా కాదండి. అతను అనేక భయాందోళనలో థ్రెట్ జగన్మోహన్ రెడ్డి నుంచి, అలాగే ఈ కేసులు ప్రభుత్వాల నుంచి చేసిన తప్పులకు సంబంధించి థ్రెట్ అయితే ఉంది అతనికి. ఎట్టి పరిస్థితుల్లో జైలు కన్నా పోతాడు, లేకపోతే పైకన్నా పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో అతను నేను ఆట మానేస్తున్నాను అని చెప్పేస్తే కొంతవరకు ఆట మానేసిన వాడి పట్ల పెద్ద దృష్టి ఉండదని ఆయన ఉద్దేశం. అంతే, నాలాంటి వాళ్ళు ఊరుకోరు కదా, ఎవడో మాట్లాడుతాడు. అంతా నువ్వు ఫౌల్ గేమ్ ఆడి మొత్తం కొల్లగొట్టేసి ఆట మానేద్దామంటే ఊరుకుంటారా? చిన్న ప్యాకెట్లో గట్టు మీద ఆడుకుని ప్యాకెట్లోనే ఒప్పుకోరు. అలాగా ఎంత పెద్ద గేమ్లు ఎందుకు ఒప్పుకుంటారండి? అయితే అది అలా పక్కన పెడితే ఇవాళ ఆయన షర్మిల గారిని కలవటం, వాళ్ళిద్దరూ పరస్పరం ఓదార్చుకుని ఉంటారు గ్యారంటీగా. ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా తను ఆవిడ్ని దూషించిన దానికి క్షమాపణ కోరుంటాడు, గ్యారంటీగా చెప్తున్నారు అది. తర్వాత ఏమైనా కానీ అంతఃపురమే దీని అంతటికే కారణమని జగన్మోహన్ రెడ్డి ఆ దంపతుల మీద ఇద్దరు కూడా మొత్తం బొమ్మేసుకుని ఉంటారు, విపరీతంగా చెప్పుకుని ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుని ఉంటారు. అయితే ఇప్పుడు మీ ఇంట్రోలో విజయసాయి రెడ్డి గారు అమ్మాయి కుమార్తె బీజేపీలో జాయిన్ అవుతారు అన్న వార్తలు అదే అంతా హైపోథెటికల్ అయినా మనం కొట్టుపాడేయలేమండి. ఎందుకంటే మీరు శకునితో పోల్చారు. శకుని చాలా బెటర్ అండి అతను మీద. ఎందుకంటే అది ద్వాపర యుగం కాబట్టి అప్పట్లో దుష్ట లక్షణాలు ఉన్నా, దుష్ట స్వభావం ఉన్నా, దుష్టుడైనా సరే వాళ్ళలో ఎన్నో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఇతనిలో ఆ లక్షణాలు ఒక్కటి కూడా లేదండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్, మనం అందరం జగన్ చూస్తున్నాం, జగన్ వెనకాల చుక్కారీలా ఉండి అతను నడిపించి అతనితో సహదొంగగా ఉండి అక్యూజ్డ్ 2గా ఉండి ఈ రాష్ట్ర విధ్వంసంలో అతని పాత్ర ప్రధానమైందంటే. ఎందుకంటే గతంలో ఇతను రాజకీయాల్లో లేడు, జగన్మోహన్ రెడ్డి తోటే వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తోటే జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి కూడా నడిచాడు, జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. ఒక రంగం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ వెగటి వచ్చి ఉండొచ్చు, ఎక్కడో ఓటాల దగ్గర తేడా వచ్చి ఉండొచ్చు, మొత్తం నా దగ్గర కొట్టేసి నా దగ్గర పంపమంటే నువ్వు సగం పెట్టుకున్నావేటని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చి విజయసాయి రెడ్డిని దూరం పెట్టి ఉండొచ్చు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం తీసుకోడు ఇతను, ఒక్క మెట్టు కింద అంతే. అతను ఏమన్నైతే ఇతను ఏటు అన్ని నేరాల్లో కూడా. కాబట్టి ఇతను ఆట మానేసినంత మాత్రాన ఇతను వదిలిపెడితే ఈ ప్రభుత్వాలు చేసినట్టు ద్రోహం ప్రజలకి. ఎందుకంటే అతను వైజాగ్